హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే 2025 మరియు 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేస్తున్నటువంటి వాళ్ళు, బీటెక్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీరందరికీ సంబంధించి మీ సచివాలయంలో పేర్లయితే వచ్చున్నాయి 6 స్టెప్ వాలిడేషన్ కొరకు. ఈ 6 స్టెప్ వాలిడేషన్ అనేది ఎందుకు చేయించాలి? ఈ 6 స్టెప్ వాలిడేషన్ అనేది సో సచివాలయంలో ఎందుకు చేస్తున్నారనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి 2025, 26కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట ఇది. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. సో నేను ఆల్రెడీ మా సచివాలయంలో అడిగాననమాట. 6 స్టెప్ వాలిడేషన్ పేర్లు వచ్చున్నాయంటే వచ్చున్నాయని చెప్పారు. సో తప్పనిసరిగా మీ యొక్క సచివాలయం కూడా పేర్లయితే వచ్చే ఉంటాయి. సో వెళ్ళి మీరే స్వయంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి. లేదా మీ ఇంట్లో పెద్దవారిని ఎవరినైనా పంపించి డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయండి అనమాట. సో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? సో దీని మీద నేను ఒక పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. ఆ పీడీఎఫ్‌ని డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. చక్కగా మీరు ఈ యొక్క 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క 6 స్టెప్ వాలిడేషన్‌లో ఏమేమి ఇవ్వాలి? ఆ 6 స్టెప్ వాలిడేషన్ అంటే ఏంటనేది క్లియర్‌గా అయితే ఆ పీడీఎఫ్‌లో అయితే ఉంటుంది. దాన్ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. ఒకసారి చూడండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు 6 స్టెప్ వాలిడేషన్ కొరకైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్‌కి అయితే పేర్లటి రావడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా ఎవరికి వచ్చాయంటే ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, అదేవిధంగా డిగ్రీ, బీటెక్, పీజీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైతే ఫీజు రియంబర్స్‌మెంట్ వస్తుందో సో వారికి సంబంధించి మాత్రము ఇక్కడ పేర్లనేటివి రావడం జరిగిందనమాట. అలానే మీరు సచివాలయంకి వెళ్లి అడిగినట్లయితే మీ పేర్లనేటివి రాకపోయి ఉండవచ్చు. ఓకేనా? కొంతమందికి నో డేటా ఫౌండ్ అనేది రావచ్చు. కొంతమంది పేర్లనేటివి వచ్చి ఉంటాయి. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎవరికి నో డేటా ఫౌండ్ అదేవిధంగా పేర్లనేటివి రాలేదో వాళ్ళకి కాలేజ్‌లో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా అంటే మీ యొక్క స్టూడెంట్ డేటా అంతా గూడా కంప్లీట్ చేసిన తర్వాత మీ సచివాలయంకి అయితే వస్తాయన్నమాట పేర్లు. అప్పుడు మళ్ళీ గూడా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వెళ్ళి ఈ యొక్క 6 స్టెప్ వాలిడేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ముందుగా ఎవరికైతే పేర్లయితే వచ్చున్నాయో అదేవిధంగా మీరు ఆల్రెడీ అంటే 2023లో ఈ యొక్క 6 స్టెప్ వాలిడేషన్‌కి సంబంధించి ఫీజు రింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఎన్రోల్ అయ్యి ఉంటారు. మీరు రెన్యువల్ అయితే చేయించుకుంటూ ఉండాలనమాట. కొత్తగా వచ్చేసి పేర్లనేటివి వచ్చి ఉంటాయి. కొత్తగా ఈ ఇయర్ జాయిన్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి. సో, వాళ్ళు గూడా ఈ పనులైతే చేసుకోవాలనమాట. మీకు ఖచ్చితంగా మీ పేర్లనేటివి మీ సచివాలయంకి అయితే వచ్చి ఉంటాయి. పేర్లు రాలేదని మీరు భయపడొద్దు. మీ పేర్లు గూడా వస్తాయి. ఓకేనా? సో, అయితే ఇక్కడ ఈ 6 స్టెప్ వాలిడేషన్ గురించి కొన్ని సమాచారాలైతే నేను మీకిక్కడ షేర్ చేస్తాను చూడండి. అసలు ఈ 6 స్టెప్ వాలిడేషన్‌లో సో, మిమ్మల్ని ఏమేమి అడుగుతారో, ఈ 6 స్టెప్ వాలిడేషన్ అంటే ఏంటి? అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హతలు పొందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వము 6 అంచెల విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఇది మనకు వైసీపీ గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ 6 స్టెప్ వాలిడేషన్‌లో ముఖ్యంగా 6 ప్రశ్నలనేటివి ఉంటాయి. వీటికి మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు ప్రభుత్వ పథకాలనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫీజు రియంబర్స్‌మెంట్ కూడా ప్రభుత్వ పథకమే కాబట్టి ఈ ఫీజ్ రియంబర్స్‌మెంటే కాకుండా ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్స్ అయినా రావాలన్నా ఈ 6 స్టెప్ వాలిడేషన్ అనేది దాటుకొని రావాలన్నమాట మీరు. అంటే ఎలిజిబుల్ అయ్యి రావాలన్నమాట. ఇందులో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. సో, ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలానే ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతూ ఉండకూడదనమాట. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆదాయపు పన్ను చెల్లింపుదారు అంటే ఇన్‌కమ్ టాక్స్ పేయర్ అనే వాళ్ళు ఉండకూడదు. మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకేనా? 4 వీలర్ కలిగి ఉండకూడదని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా కార్ అనేది కలిగి ఉండకూడదండి. ఓకేనా? అదేవిధంగా భూమి విషయంలో మనకు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకొచ్చేసి పొలాలుంటాయి. ఇందులో వచ్చేసి 5 ఎకరాల మెట్ట, 10 ఎకరాలు తడి భూమి అనేది తక్కువగా ఉండాలనమాట. మొత్తానికి 10 లేదా 5 ఎకరాల లోపల భూమి అనేది ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో స్థలాలు మీకొచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే విస్తీర్ణం కలిగినటువంటి ఎవరికీ కూడా ఈ యొక్క మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి స్థలం అనేది ఉండకూడదు. ఓకేనా? సో, రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. సో, రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉంటేనే మీకు ఇక్కడ 6 స్టెప్ వాలిడేషన్‌కి పేర్లయితే వస్తాయి. సో, ఈ విధంగా ఈ 6 స్టెప్ వాలిడేషన్‌లో ఈ పాయింట్స్ అనేటివి మెయిన్ అనమాట. సో, వీటికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి ముఖ్యంగా ఇక్కడ మనం ఫీజు రియంబర్స్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది విడుదలైనప్పుడు అమౌంట్ అనేది పడుతుందనమాట.
సో అదేవిధంగా ఇక్కడ 6 స్టెప్ వాలిడేషన్‌లో భాగంగా మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇప్పుడు ప్రెజెంట్ మిమ్మల్ని పిలుస్తారు గదా! సో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డ్ ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని సచివాలయాల్లో ఈ యొక్క 6 స్టెప్ వాలిడేషన్ అప్లికేషన్ కూడా అడుగుతారు. అప్లికేషన్ ఎలా ఉంటుందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ మీద. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? సో ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరికి కూడా ఆధార్ కార్డ్‌లు అనేటివి ఇవ్వాలన్నమాట. అలానే బ్యాంక్ అకౌంట్ వివరాలైతే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క 5 రకాల ఫార్మ్స్ అనేటివి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి మీ యొక్క సచివాలయంలో 6 స్టెప్ వాలిడేషన్‌కి. అయితే కొన్ని సచివాలయాల్లో 6 స్టెప్ వెరిఫికేషన్‌కి సంబంధించి, 6 స్టెప్ వాలిడేషన్‌కి సంబంధించి సో మీకు ఇచ్చేటువంటి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇదేనన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది నేను మీకు చెప్తాను చూడండి. ఇందులో ఉన్నటువంటి అక్షరాలు మీకు కనిపించకపోవచ్చు. నేను టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇస్తాను. డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. లేదా మీ సచివాలయంలో అయినా ఇస్తారనమాట. సో మిమ్మల్ని 6 స్టెప్ వాలిడేషన్‌కి పిలుస్తారు గదా! సో పేర్లొచ్చున్నాయి రండి అని చెప్పి అప్పుడైనా వాళ్ళు ఇస్తారనమాట. సో దాన్ని ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ఆధార్ నంబర్ అనే అడుగుతుందనమాట. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. స్టూడెంట్ ఆధార్ నంబర్ అనేది ఇక్కడ అడుగుతుందండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ. తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇది మీకు తెలియకపోవచ్చు. లేదా మీ కాలేజ్‌లో అయితే ఎన్రోల్ అయినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇది మీరు స్పేస్ పెట్టేసినా ఏం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్, స్టూడెంట్ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 1లో వచ్చేసి మీ కాలేజ్ వివరాలు అయితే అడుగుతాయన్నమాట. కాలేజ్ నేమ్ ఏంటి? అందులో మీరు ఏ కోర్స్ చేస్తున్నారు? ఆ కోర్స్ ఇయర్ ప్రెజెంట్ ఏ ఇయర్‌లో ఉన్నారని చెప్పి ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మేషన్ ఆఫ్ మదర్ ఆర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో మదర్ ఉంటే మదర్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. నేమ్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఒకవేళ మదర్ లేకపోతే గార్డియన్‌గా ఎవరున్నారనేది వారి పేర్లైతే ఇక్కడ ఇచ్చేసి వారి యొక్క అకౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 5 స్టెప్ వాలిడేషన్ అంటే 6 స్టెప్ వాలిడేషన్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి మిమ్మల్ని అడిగేటువంటి ఇక్కడ ప్రశ్నలు యెస్ ఆర్ నో అయితే ఉంటాయన్నమాట. వీటి మీద టిక్ చేయాలి మీరు. సో ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి అడుగుతుందనమాట. దీనికి మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టండి అనమాట. అంటే టిక్ చేయండి. టిక్స్ అనేటివి ఇక్కడ అడుగుతుందండి. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. ఈ యొక్క అక్షరాలు అనేటివి చాలా చిన్నవిగా అయితే ఉన్నాయన్నమాట. సో అయితే నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే యెస్ అని పెట్టండి. లేదంటే నో పెట్టండి. ఈజ్ 4 వీలర్ ఓనర్డ్ బై ఫ్యామిలీ మెంబర్. మీ ఇంట్లో ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్‌కి 4 వీలర్ ఉందా లేదా అనేది యెస్ ఆర్ నో టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొలం విషయానికి సంబంధించి అయితే అడుగుతున్నారు. ఇది కొంచెం టెక్స్ట్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. సో నేను సింపుల్‌గా అయితే చెప్తున్నాను. ఉంటే యెస్ లేదంటే నో. ఓకేనా? ఈజ్ ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ అదే అండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! సో పట్టణ ప్రాంతాల్లో మీకు 1000 చదరపు అడుగులు ఇక్కడొచ్చేసి 1500 అని చెప్తున్నారనమాట. యాక్చువల్‌గా 1000 చదరపు అడుగులేననమాట. సో దీన్ని మీరు ఉంటే యెస్ లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ టోటల్ ఇన్‌కమ్ పర్ యానమ్ అంటే మీకు సంవత్సరం ఆదాయం ఎంత అని చెప్పేది ఇక్కడ ఇవ్వాలనమాట. ఇక్కడ మాక్సిమం 2,00,000 లోపల ఇవ్వాలనమాట. సో ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు. దీన్ని స్పేస్ పెట్టండి. మీ యొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ గారే దీన్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్ అండ్ అడ్రెస్ వెరిఫికేషన్. సో ఇక్కడ మనకు స్టూడెంట్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మదర్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మీ యొక్క ఏరియా ఏంటి వివరాలన్నీ కూడా అడుగుతుందనమాట. డోర్ నంబరు, స్ట్రీట్, విలేజ్ అదేవిధంగా కాలనీ ఏంటి, పిన్ కోడ్ అన్ని వివరాలు ఇవ్వాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. సో మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలనమాట. మీ యొక్క రిలేషన్ ఏంటి? అంటే స్టూడెంట్‌కి సంబంధించి రిలేషన్ ఏంటి? ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అనేది రాస్తాము. ఫాదర్ ఆధార్ నంబర్ ఇస్తాం. తర్వాత ఫాదర్ యొక్క ఏజ్ అయితే ఇస్తాం. తర్వాత జెండర్ మేల్ అనేది ఇస్తాము. తర్వాత రిలేషన్ విత్ స్టూడెంట్ ఫాదర్ అని పెడతామనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఫాదర్ ఏమైనా చదువుకొని ఉన్నారనేది ఇక్కడ ఇవ్వాలనమాట. నెక్స్ట్ ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారనేది ఇవ్వచ్చు. ఫాదర్ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మదర్ ఉంటే మదర్ అనేది సెకండ్ అని పెట్టి మదర్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలనమాట. తర్వాత మదర్ యొక్క ఆధార్ నంబరు, ఏజు, జెండర్ వచ్చి ఫీమేలు, రిలేషన్ విత్ స్టూడెంట్ మదర్ అనేది పెట్టాలనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా చదువుకుని ఉన్నట్లయితే సో ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత ఆక్యుపేషన్ ఏంటనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నంబర్ ఉంటే మొబైల్ నంబర్ ఇవ్వచ్చనమాట. ఇలా ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి వీటితో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఓకేనా? ఈ యొక్క అప్లికేషన్‌తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే సో నేను చెప్పినట్లుగానే రేషన్ కార్డ్ పెట్టాలి. రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరివి కూడా ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు అనేవి ఇవ్వాలనమాట.
ఇక్కడ ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరు ఇవ్వాలంటే, ఇక్కడ కేవలం ఇవి ఏవైతే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులైతే స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి ఇవ్వాలి. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా జాయింట్ అకౌంట్ ఇవ్వాలన్నమాట. అంటే స్టూడెంట్ ప్లస్ మదర్. మదర్ ఉంటే మదర్, మదర్ లేకపోతే ఫాదరు, ఫాదర్ లేకపోతే గార్డియన్‌గా ఎవరినైతే చేర్చుకొని ఉంటున్నారో, సో వారి యొక్క జాయింట్ అకౌంట్ అనేది ఇవ్వాలన్నమాట. వీటితో పాటు పనిచేస్తున్నటువంటి మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. సో కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ అప్డేట్‌కి సంబంధించి 6 స్టెప్ వాలిడేషన్ చేయించుకోవాలనుకుంటే ఈ విధంగా చేయించుకోవాలి. సో నేను మీకు క్లియర్‌గా చెప్పాను అన్ని వివరాలను. అదేవిధంగా మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది సరిగ్గా కనిపించకపోవచ్చు. చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయన్నమాట. సో వాటిని నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్ అయితే అందజేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లోకి వెళ్ళండి. సో మీకు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తున్నానండి. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి. వీడియో కొంచెం చాలా పెద్దదయిపోయింది. చాలా క్లియర్‌గా చెప్పే లోపలికి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.